జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా గత వారం రోజుల నుండి మెగా వారోత్సవ కార్యక్రమాల్ని నిర్వహించాలని గౌరవ అధ్యక్షుడు నాగబాబు గారి ఆదేశాలతోటి చిరంజీవి గారు ఈ ప్రకాశం జిల్లాలో గత వారం రోజుల నుంచి మెగా వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా చివరి రోజు ఈరోజు అన్నయ్య చిరంజీవి గారికి ఏదైతే సగటు మనిషి రక్తం లేక చనిపోకూడదనేటువంటి ఉద్దేశంతో గత 1998 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ నిర్మించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 25 ఇయర్స్గా ప్రతిరోజు అన్నయ్య బర్త్డే సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక రక్తదానమే కాదు, ఐ డొనేషన్ కార్యక్రమం, అలాగే కరోనా టైంలో ఏ ఒక్కరూ కూడా ఆక్సిజన్ లేకుండా చనిపోకూడదని చెప్పి ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించి ఆ యొక్క కార్యక్రమాన్ని చేసే భాగ్యం కల్పించినందుకు అలాంటి ఒక మెగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమాలని ప్రతిరోజు కూడా ఒక్కో రోజు ఒక కార్యక్రమాన్ని ఇచ్చి మమ్మల్ని ఈ సమాజం పట్ల ప్రజలతోటి మనకున్న బాధ్యతను గుర్తు చేస్తూ ప్రతిరోజు కూడా చిరంజీవి గారి అభిమానులు అంటే ఒక సినిమాకి ఏదో పరిమితం కాకుండా సమాజాన్ని పట్ల మనకున్న బాధ్యతను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ కోట్లాది మంది అభిమానుల్ని ఒక మెగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమాలను మమ్మల్ని చేపిస్తున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే చిరంజీవి మెగా ఫ్యామిలీకి అత్యంత ఆప్తులు మాగుంట కుటుంబం నుంచి అన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఈ కార్యక్రమం వచ్చేందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఒంగోలు నిన్న 2024లో ఒంగోలు చరిత్ర తిరగరాసి 34,000 పైగా ఓట్ల మెజార్టీతో రికార్డు నిలబడినటువంటి ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారికి, అలాగే ఒంగోలు కార్పొరేషన్ మేయర్ గంగాడి సుజాత గారికి, అలాగే అన్న మాజీ మంత్రి మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే నరసింహన్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మెగాస్టార్ జన్మదినోత్సవం రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఉన్నటువంటి చిరంజీవి అభిమానులందరికీ ఇదో పెద్ద పండగ. చిరంజీవి గారి జన్మదినోత్సవం వస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రక్తదానాలు, నేత్రదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకి ఎప్పుడు రక్తము అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నటువంటి వ్యవస్థకి మూల పురుషుడు మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పని తెలియజేస్తాం. చిరంజీవి గారు హైదరాబాద్లో రక్తదానానికి సంబంధించి ఒక కార్యాలయం ఏర్పడిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ రక్తానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా చిరంజీవి అభిమానులందరూ కూడా ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి వాళ్ళ పేర్లన్నీ కూడా రెడ్ క్రాస్ లాంటి సంస్థలో రిజిస్టర్ చేసి అర్ధరాత్రి కూడా రక్తం అవసరంగా కూడా వచ్చి రక్తాన్ని దానం చేసేటువంటి విశాలమైనటువంటి హృదయం ఉన్నటువంటి నాయకుడిని సంపాదించుకున్నటువంటి చిరంజీవి గారి జన్మ నిజంగా ఖచ్చితంగా ధన్యమే. ఆయన రాజకీయాల్లోకి వచ్చి సమాజ స్థాపన కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసినప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోయినా కూడా తర్వాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పథకం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలిసి ఒక నియంతృత్వ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అధికారంలో నుంచి దించి ఒక మంచి పరిపాలనా దర్శుడు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా పర్వాలేదు. అటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తికి అన్న మెగాస్టార్ చిరంజీవి గారు మనందరి హృదయాలలో ఆయన పట్ల ఎప్పటికీ కూడా అభిమానం శాశ్వతంగా ఉంటుందని తెలియజేస్తూ
నిండు నూరేళ్ళటువంటి జన్మదినోత్సవాలు జరుపుకోవాలని చెప్పని తెలియజేస్తూ చిరంజీవి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క జన్మదిన సందర్భంగా అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన వెంకటరావు గారు చెప్పినట్టుగా నిజమే, నేను చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడే నేను రాజకీయాలకు రావడం జరిగింది. నేను కూడా 3 times మంచి సీన్ గారి ఆధ్వర్యంలో బ్లడ్ కూడా నేను డొనేట్ చేయడం జరిగింది. అయితే బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యమైనది, చాలా ప్రతిష్టాత్మకమైన చర్య. ఎందుకంటే ప్రాణదానంతో సమానము బ్లడ్ని దానం చేయడం అనేది. కాబట్టి ఇలాంటి విషయాలని మనము ముందుకు ఇంకా తీసుకెళ్ళాలని, అలాగే ప్రజలందరిలోనూ కూడా ప్రజలందరికీ ఒక దృక్పథం అంటే యూత్లు ఈ రోజులో మరి చిరంజీవి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి మీరందరూ కూడా ఎంత ఇన్స్పిరేషన్ ఉంది కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకునే గుణం చిరంజీవి గారి నుంచి అందరికీ వచ్చింది. కాబట్టి మీరందరూ ఆదిశగా వెళుతూ ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే మరొకసారి మరి చిరంజీవి గారికి మీ అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జిల్లా అధ్యక్షులు మన వెంకటరావు గారు ప్రత్యేకించి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దానికి మన ఎంపీ గారు, మేయర్ గారు, అదేవిధంగా మన మంత్రి శ్రీనివాసరావు గారు, మన డాక్టర్ గారు, ఇంకా చాలామంది పెద్దలంతా కూడా ఇక్కడ రావటం, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా తెలియజేస్తున్నా. మన ప్రకాశం జిల్లాలో మన ఒంగోలు తరఫున కూడా మనందరి తరఫున మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సినీ రంగంలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు సినీ ఇండస్ట్రీలో అటు నార్త్ అవ్వచ్చు, ఇటు సౌత్ అవ్వచ్చు, ఎక్కడున్నా కూడా సినీ రంగంలో ఒక మంచి పేరు, ఒక మంచి యాక్టర్గా పేరు తెచ్చుకొని ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ బ్లడ్ బ్యాంక్ కూడా మనకి హైదరాబాద్లో స్థాపించడం, దానివల్ల బ్లడ్ డొనేషన్ కూడా ఎంతోమంది ముందుకు రావటం, ఈరోజు అనేక జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఫ్యాన్స్ అంతా కూడా బ్లడ్ డొనేషన్స్ కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు ఆయనకి చేయటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి మేము పోయినసారి కూడా మన వెంకటరావు చేస్తే పోయినసారి ఒక కార్యక్రమాన్ని కూడా మనం చేసాం. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల అందరూ కూడా తెలుసుకునే విధంగా ఎప్పుడు కూడా ఈరోజు యావత్ అంతా కూడా ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు అని చెప్పి కూడా తెలుసుకునే పరిస్థితులు తెలుస్తుంది. అలా కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. కాబట్టి వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. తప్పకుండా కూడా మెగాస్టార్ గారి కార్యక్రమం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళంతా కూడా మన తెలుగుదేశంకి ఏ విధంగా కలిసి మనం పనిచేసామో అదేవిధంగా ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకుని ఈరోజు ఒక మంచి మెజారిటీ 164 సీట్లు ఇచ్చారో, ప్రజల మనసును ఒమ్ము కాకుండా అందరం కూడా కలిసి తప్పకుండా కూడా అభివృద్ధి అంటే మళ్ళా తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ కూటమి, బీజేపీ అని కూడా చేసే విధంగా కష్టపడి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన వెంకటరావు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మెగాస్టార్ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత సోదరుడు చిరంజీవి గారి జన్మదినోత్సవం మన ఘనంగా రెడ్ క్రాస్ కాంపౌండ్లో సోదరులు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, మేయర్ గారు సుజాత గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా దీనికి కారకుడైన ప్రకాశం జిల్లా చిరంజీవి అభిమాన సంఘం ప్రెసిడెంట్ వెంకటరావు గారు, వారి మిత్రులు అందరికీ కూడా బాగుంటు కుటుంబంతో ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుపుతూ, మెగాస్టార్ చిరంజీవి గారు అంటేనే ఇప్పటికి కూడా మా కుటుంబ సభ్యులు ఇప్పుడు కూడా వారితో అంటే వారి తండ్రి గారు వెంకటరావు గారు నెల్లూరులో వృత్తిరీత్యా అక్కడే స్థిరపడినప్పటి నుంచి మాతో సత్సంబంధాలు కూడా కలిసి ఎంతో కాలంగా వారిని ఎట్లయినా గట్టిగా మంచి హీరో చేయాలనే ఉద్దేశంతోనే 1986 సంవత్సరంలో ఖైదీ సినిమా అనేది కూడా బాగుంటున్నాం మా మిత్రుల ద్వారా కూడా తీసి ఆయనకి ప్రత్యేకమైన గుర్తింపు అనేది భారతదేశంలో కాకుండా ప్రపంచంలో నలుమూలలో కూడా ఇటువంటి మంచి
హీరో ఒకటి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది అప్పటి నుంచి వారికి ప్రారంభమైంది. ఒక మంచి దశ అనేది వారు కూడా మంచి ఆలోచనతోనే ఒక బ్లడ్ బ్యాంక్ అనేది కూడా పెట్టడం, అదేవిధంగా నేత్రదానం కూడా చేయమని అడగడం అనేది కూడా ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ, ఈ మధ్యలో చూసాం కేరళలో జరిగిన వాయనాడులో జరిగిన విపత్తు కూడా ఆయన తనయుడు రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా వెళ్ళి 2 కోట్ల రూపాయలు కూడా వారు అక్కడ విరాళం ఇవ్వటం అనేది ఒక పెద్ద మనసు, శ్రీమని కలిసి ఇవ్వటం అనేది ఒక పెద్ద మనసుతో ఆయన ఇవ్వటం. అంటే ఆంధ్రప్రదేశ్లోనే మనం ఇస్తాం, మనకు అభిమానులు ఇక్కడే ఉన్నారు, వాడికి ఇబ్బంది ఉంటారు అనేది కాకుండా కూడా భారతదేశంలో ఎక్కడైనా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా జరిగినా కూడా మేము ముందుంటామని రావడం అనేది అటువంటి మనస్తత్వం కలిగిన గొప్ప వ్యక్తి. వారి సోదరులు కూడా పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు అయితే ఇంకా కూడా ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులుగా మాత్రం ఎప్పుడు కలిసి మెలిసి ఉన్నవారు. ఈరోజు సంతోషంగా మనం మెగాస్టార్ గారి జన్మదినోత్సవం ఇక్కడ ఒంగోలులో జరుపుకోవడం అనేది ప్రత్యేకంగా బాగుంటు కుటుంబం ఎంతో సంతోషంగా భావిస్తూ, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడూ రాజకీయాల్లో ఈ విధంగానే ముందు చూపుతో కూడా చాలా ప్రయత్నాలుగా మంచి వచ్చి ఈ కూటమిలో కూడా చేరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని బీజేపీతో కూడా కలిసి చేయడం అనేది ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా వారిని కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ, మమ్మల్ని అందరినీ కూడా ఈ ఎన్నికల్లో ముఖ్యంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మా తెలుగుదేశం బీజేపీ వాళ్ళందరూ కూడా కలిసి ఎమ్మెల్యేగా నన్ను కూడా మా కుటుంబాన్ని గెలిపించిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకంగా వెంకట్రావు కూడా ఈరోజు అరేంజ్ చేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.